మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మేలని దేవుడు చెప్తున్నాడు. న్యాయమే మాట్లాడాలని మనకి చాలా సార్లు వాక్యాల్లో కనబడుతుంది. సామెతల గ్రంథంలో, కీర్తనల్లో చాలా మంది న్యాయం మాట్లాడారు, ముందుకు వెళ్ళారు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు నీవు న్యాయం మాట్లాడడం కంటే మౌనంగా ఉండటం నీకు మేలు చేస్తున్నారు. అలాంటి వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. జస్ట్ న్యాయం మాట్లాడకుండా వారి వైపు అన్యాయం జరుగుతున్నా సైలెంట్ గా ఉన్నారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళు ఎవరో మనం వరుసగా ఒక్కొక్కళ్ళు చూసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే అబ్రహాము గారి యొక్క కుమారుడు ఎవరు? ఆయన పేరేంటి? అబ్రహాం కుమారుడు పేరేంటి? మీరందరూ అంతా ఆశ్చర్యపోయారేంటి? అబ్రహాం గారి ఏకైక కుమారుడు ఇస్సాకు. తన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏం జరుగుతుంది? ఇస్సాకు గారిని ఊరి నుంచి పంపించేశారు. తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక గుడారం వేసుకొని ఉంటున్నారు. అయితే అబ్రహాము గారు జీవించినప్పుడు ఆయన కొన్ని బావులను త్రవ్వించాడు. బావి దేనికి? వాటర్ తాగడానికి, ఏదైనా పశువులకి పెట్టడానికి, తాగడానికి, చెట్లకి, అన్నిటికీ బావులు తవ్వించేవాళ్ళు. అప్పట్లో నీళ్లు ఉండేవి కాదు కాబట్టి. అయితే ఈ అబ్రహాము చాలా బావులు తవ్వించాడు. అయితే ఆ బావులన్నింటినీ కూడా ఫిలిష్తీయులు వచ్చి పూడ్చివేశారు మొత్తం. ఎప్పుడైతే అబ్రహాం మరణిస్తాడో ఆ తర్వాత బావులన్నిటినీ కూడా పూడ్చివేస్తారు. తిరిగి ఇస్సాకు ఏవైతే పూడ్చేస్తారో అవన్నిటినీ తిరిగి తవ్విస్తాడు. వాళ్ళ నాన్న ఏ పేరు పెడితే ఆ పేరే పెట్టి ఆ బావికి తిరిగి తవ్విస్తూ ఉంటాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఒక మాట మాట్లాడతారు. 2వ వాక్యం చూద్దాం. 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అంటే జలలు అంటే ఏంటి? పాకేవా? జలలు అంటే ఊట, పొర్లి పారడం. అలా నీళ్లు పొర్లి పారిని అనమాట. తను త్రవ్వినప్పుడు ఏవైతే వాళ్ళ నాన్న త్రవ్వించి మూసివేసిన తర్వాత ఫిలిష్తీయులు అవి తిరిగి త్రవ్విస్తే ఎలా వచ్చినాయి? జలలుగా పొంగిని. తర్వాత అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాను. ఏసేకు అనే మాటకు అర్థం జగడం. వీళ్ళు ఏం చేశారు? వచ్చి వాస్తవానికి ఆ బావి ఎవరు త్రవ్వించారు? అబ్రహాం తవ్వించాడు. అబ్రహాం తవ్విస్తే ఫిలిష్తీయులు పూడ్చివేస్తే మరలా తిరిగి ఎవరు తవ్వించారు? ఇస్సాకు త్రవ్వించాడు. వీళ్ళు వచ్చి ఏమని జగడం ఆడుతున్నారు? ఈ బావి నాది, వెళ్ళిపోయాడు.
తను ఏం చేశాడు మరి? తిరిగి సైలెంట్ గా వెళ్ళాడా? జగడమాడుతున్నాడుగా నాతో, నేను తిరిగి జగడమాడదాం అని జగడమాడుతున్నాడు అనేది వాక్యంలో మనం గమనించవచ్చు. తర్వాత వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిట్నా అని పేరు పెట్టారు. సిట్నా అనే మాటకి విరోధం. అంటే అక్కడ మనిషి ఇది నాది అనగానే తిరిగి ఇస్సాక ఏం మాట్లాడాల, సైలెంట్ పక్కకి వెళ్ళిపోయాడు. ఓకే నువ్వే తీసేసుకో. తిరిగి ఇంకోటి తవ్వుకుంటున్నాడు. ఇంకొకటి తవ్వుకుంటుంటే ఇంకో వ్యక్తి వచ్చేమంటున్నాడు జగడమాడుతూ, ఈ బావి కూడా నాదే, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అందుకని అక్కడ కూడా పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? సిట్నా అనే మాటకు అర్థం విరోధము. తర్వాత అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహేబోతు అనే పేరు పెట్టాను. రహేబోతు అనే మాటకు అర్థం ఎడం. మూడోసారి బావి త్రవ్వించినప్పుడు ఎవ్వరు వచ్చి జగడమాడలేదంట. సైలెంట్ గా ఉన్నారు. తను త్రవ్వుతున్నప్పుడు ఏ అడ్డంకు రాలేదు, సైలెంట్ గా జరిగిపోతా ఉంది. అప్పుడు తను ఏమంటున్నాడు? యెహోవా మనల్ని ఈ ప్లేస్ లో ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి మనం ఇలా ముందుకు సాగుదాం అని తను ముందుకు వెళ్తా ఉన్నాడు. అయితే ఎవరైతే జగడమాడారో తనతో వాళ్ళే తిరిగి ఆయన దగ్గరికి వస్తారు. అదేంటి? జగడమాడినవాడు ఎలా ఉంటాడు? వెంటనే కరిగిపోతాడా? వెంటనే మాట మారుస్తాడా? లేదు కదా. తనున్న మాట మీదే ఉంటాడు. నాది అని అబద్ధం అన్నప్పుడు అది కంటిన్యూ చేస్తాడు. కానీ ఇక్కడ మనం ఒక మాట చూసుకుంటే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది దీనికి. ఆ మాట చూసే ముందు ఒకసారి ఈ గెరారు ప్రజలు ఏమని మాట్లాడారో చూద్దాం. తర్వాత వాక్యం కంటిన్యూ చేస్తే 24వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు ఈ మాట. తర్వాత అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజుతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చింది. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? బావులు త్రవ్వుతుంటే ఆపివేసిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇస్సాకు గారి దగ్గరికి వచ్చారు. దేనికి వచ్చారు వాళ్ళు? వాక్యం చూస్తే 27వ వచనం, ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, నేను బావులు త్రవ్వుతుంటే చూడాలి వాక్యం ఆదికాండం 26వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఆయన స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నేను బావులు త్రవ్వుతున్నాను కదా, మా నాన్న త్రవ్వించి పూడ్చివేశారు. తిరిగి నేను తవ్వుకుంటుంటే మీరు వచ్చి ఏం చేశారు? జగడమాడి నాతో వివాదం పెట్టుకొని నన్ను విరోధినిగా చేసి మీరేం చేశారు? సైలెంట్ గా నాది అని చెప్పేశారు. వదిలేశాను మీకు. నేను వదిలేసి పక్కకు వచ్చేస్తుంటే తిరిగి మీరందరూ కట్టకట్టుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను వెళ్ళిపోమన్నారు కదా అని అడిగితే అప్పుడు వారి నోట నుండి గొప్ప సాక్ష్యము వారు పలుకుతారు. ఆ మాట చూస్తే 28వ వచనము, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిని గనుక మనకు అనగా నాకును నీకును మధ్య నాకు ప్రమాణం ఉండవలెననియు. చూసారా ఇక్కడ? ఈ మాటకి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ 28వ వచనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చూస్తే బాగా అర్థమైంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 12వ అధ్యాయము 19వ వచనం, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండు.
ఇప్పుడు అర్థమైంది ఆ మాటకు అర్థం. 28వ వచనంలో వాళ్ళు ఏం చేశారు, వచ్చి నీకెవరు తోడున్నారయ్యా, దేవుడు తోడున్నాడు నీకు. కాబట్టి ఇప్పుడు నీకేదన్నా తిరిగి మేము వివాదం చేసినా, నిన్ను బాధ పెట్టినా ఎవరికి వచ్చింది శిక్ష? మాకే వచ్చింది. అందుకని అబద్ధం ఎలా ఉంటుందంటే క్షణం మాత్రమే ఉంటుందని మనం ఇక్కడే ఎగ్జాంపుల్ చూసాం. అందుకనే ఇస్సాక్ గారు మాట అంటారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అంటే, అయ్యా నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నేను జగడమాడుతున్నప్పుడు నువ్వు జగడమాడలా, నేను వాదన పెట్టుకుంటున్నప్పుడు నువ్వు వాదన ఆడలేదు, ఈ బావి నాది అని నువ్వు న్యాయంగా మాట్లాడలేదు. న్యాయంగా మాట్లాడాలా మాట్లాడకూడదా? ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ కొన్ని సమయాల్లో న్యాయం మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం ఆశీర్వాదాన్ని కలిగిస్తుందని అర్థం ఈ యొక్క వాక్యానికి. తర్వాత చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఒక ప్రమాణం చేయాలి. ఏమని ఆ ప్రమాణం? దేవుడు ఇప్పుడు మేము జగడమాడి ఒక పాపం చేస్తాం, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మాకు ఆశీర్వాదం ఇస్తాడా? శిక్షణ వేస్తాడు. కాబట్టి మేము చేసిన తప్పే అని ఒప్పుకుంటున్నావు. నువ్వు కూడా ప్రమాణం చేసి దేవుని ఎదుట మమ్మల్ని క్షమాపణ అడిగితే, దేవుడు మమ్మల్ని క్షమిస్తే మేము తిరిగి మా ప్రదేశానికి మేము వెళ్ళిపోతామని తర్వాత వేడుకోవటం మనం చూస్తాం. నెక్స్ట్ వాక్యం చూద్దాం. 29వ వచనం చూస్తే, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక. అదేంటి, వాళ్ళు మేలేం చేశారు ఆయనకి? నిన్ను ముట్టక. అవును, ముట్టలేదు. వాళ్ళు జగడమాడారు. జగడం అంటే నోటితో మాట్లాడడం, కొట్టడం అంటే ఇంక చేతులు కలిగించుకోవడం. జగడం అంటే నోటితో మాట్లాడారు. మేము నిన్ను ముట్టుకోలేదు, నీకు మేలే చేసాం. ఏంటా మేలు? ఆయనకు మరింత ఆశీర్వాదం దక్కింది. ఏమని కింద వాక్యంలో 24వ వచనంలో దేవుడు ఏమన్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ఎందుకు భయపడద్దు? ఈ జనులు వచ్చి నీ నాన్న త్రవ్విన బావులని మూసివేశారు. నువ్వు న్యాయం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ముందుకు కొనసాగుతూ ఉన్నావు కాబట్టి నువ్వేం చేయొద్దు, భయపడద్దు. నీకెవరున్నారు? నేనున్నాను. మీ నాన్నకు నేను ఇచ్చాను, వాగ్దానం ఇచ్చాను, కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాను. కాబట్టి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను, నువ్వు భయపడద్దు. అంత గొప్పగా దేవుడు మాట్లాడాడు. అది తనకి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలు జరిగింది. అందుకని వారి మాట అంటున్నారు. చదువుదాం 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది. తర్వాత అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. అసలు ఎవరికి సమాధానం లేదు ఇక్కడ? ఇస్సాకు లేదా సమాధానం? ఎవరికి లేదు? తనతో వచ్చినటువంటి గెరార్ ప్రజలకి సమాధానం లేదు. కానీ ఎక్కడైతే వారు ఏమంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వటం మేము చూస్తున్నాం. ఒకవేళ మేము గనక సమాధాన పరుచుకోకపోతే ఈ రోజున మాకేమవుతుంది? శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని వారు వచ్చి వారు ఏం చేస్తున్నారు? ఇస్సాకు ఎదుట సమాధాన పడాలి మనం అని చెప్పి ప్రమాణం చేసుకుంటున్నారు దేవుని ఎదుట. అయితే ఆయన ఏం చేశాడు? వారి కోసం విందు కూడా చేశాడు. మనం మన జీవితాల్లో ఒకసారి ఆలోచించుకుంటే మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి విందు పక్కన పెట్టండి, కనీసం ఒక మంచి చేస్తామా? చెయ్యం. ఎందుకు? వాడు నన్ను బాధ పెట్టాడు కదా, వాడు నాకు శిక్ష వేశాడు కదా, వాడి వల్ల నేను చాలా బాధలు అనుభవించా కదా, చాలా రోజులు ఏడ్చాను కదా, ఏ గుర్తుంటాయి మనకి ఈ లెక్కలో. మరి ఇస్సాకుకి ఎంత బాధగా ఉండి ఉంటుంది. తన సొంత తండ్రి తవ్వించిన బావుల్ని తిరిగి తవ్విస్తుంటే వాళ్ళు ఆపివేశారు. తిరిగి జగడమాడకుండా న్యాయం మాట్లాడకుండా మౌనంగా ఉన్నందుకే తన జీవితంలో గొప్ప కార్యాన్ని చూశాడు. తన శత్రువులు కూడా తను ఎంత ప్రేమగా
ఎంత వినయంగా వాళ్ళ ఎట్లా ప్రేమ చూపించాడో మనం గమనించవచ్చు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? మన శత్రువుల పట్ల ప్రేమ కలిగి, మనం విందులేం చేయక్కర్లేదు. రోమపత్రికలో కొన్ని మాట ఉంటుంది, ఏమని? శత్రువుల నుదుటి మీద నిప్పులు పోసినట్టు ఎలా ఉండిద్ది? ఎప్పుడు ఉండిద్ది? వాడికి నువ్వు ప్రేమ చూపించినప్పుడు, ఆహారం పెట్టినప్పుడు, వాడి కొరతల్లో ఉన్నప్పుడు కొరతను తీర్చినప్పుడు, అవసరాన్ని తీర్చినప్పుడు వాడికి ఎలా ఉండిద్దంట? నెత్తి మీద నిప్పులు పోస్తున్నట్టు ఉండిద్దంట. అదేమి, నేను కీడు చేశాను కదా, వీడు ప్రతికీడు చేయాలి కదా అనే ఉద్దేశం శత్రువుది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ, యెహోవా దేవుడు కానీ మనకేం చెప్తున్నారు? కీడుకు ప్రతికీడు నీవు చేయొద్దు. నేను కొడితే ఇంకో చంపు చూపించు, నిన్ను తిడితే మౌనంగా ఉండు, నీ మీద జగడమాడితే సైలెంట్గానే ఉండు. అప్పుడు దేవుడు కలహించుకొని న్యాయాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ కూడా న్యాయాన్ని ఎవరు జరిగించాడు? దేవుడే జరిగించాడు. తర్వాత మరొక వ్యక్తిని చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. ఇజ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిమ్మల్ని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఈ మాటలు పలుకుతుంది ఎవరు? దావీదు గారు పలుకుతున్నారు. ఎవరితో పలుకుతున్నారు? సౌలు ఒక శత్రువు అయిపోయాడు. తనకి సౌలుకి ఒక శత్రువు ఉంది దావీదుకి కూడా సౌలు శత్రువే. కానీ తనని ఎప్పుడు కూడా శత్రువుగా ట్రీట్ చేయాల. తనకి చిన్న హాని జరిగినా కూడా ఒకటే మాట అనేవాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడా. అంత విలువని, అంత గౌరవాన్ని ఇచ్చేవాడు దావీదు. కానీ దావీదు తిరిగి ఏమిచ్చాడు? బాధను ఇచ్చాడు తనకి. ఇక్కడ కూడా మనం చూస్తే దావీదు తను న్యాయంగా మాట్లాడు. ఏమంటున్నాడు? తను తిరిగి పగ తీర్చుకోవచ్చు. తర్వాత సౌలు గారే అంటారు, యెహోవా నీ చేతికి నన్ను అప్పగించినా కూడా నువ్వేం చేయలేదు, పగ తీర్చుకోలేదు నా మీద. ఎందుకు పగ తీర్చుకోలేదు? ఎవరికి వదిలేశాడు న్యాయాన్ని? దేవునికి వదిలేశాడు. దేవుడే తీర్చుకుంటాడు న్యాయం. దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడికి న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి దేవుడే చూసుకుంటాడని తను స్పష్టంగా సౌలుతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు నిన్ను చంపటానికి, అయినా నేను అది వినియోగించుకోను. అసలు సౌలుకి దావీదు ఎందుకు శత్రువు అయ్యాడు? తను ఏమంత పాపం చేశాడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? నేను చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. మిన్నల్లి అంటే ఈగ. మిన్నల్లి అంటే ఏంటి? ఈగ. నేను ఈగని. ఎంత మాత్రం నీ ముందు నా మీద కక్ష తెచ్చుకోవాలనుకుంటున్నావు, నన్ను చంపాలనుకుంటున్నావు. నేను ఏ పాటి వాడిని? అసలు ఎందుకు సౌలుకి దావీదు శత్రువుగా మారాడు అని అంటే ఒకటే కారణం. ఏంటది? అది వాక్యంలో చూద్దాం. 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా అంటే ఇష్టంగా లేవు. ఆ మాటలు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరేమీ అతడు తీసుకొనగలడు అని చెప్పి సౌలు గారు చెప్తారు. అంటే ఏంటి? దావీదు గారు యుద్ధం చేస్తారు గొల్యాతుతో.
యుద్ధం చేసినప్పుడు ఆయన ఎక్కువ మంది శత్రువులని హతం చేశాడు. ఈ యొక్క సౌలేమో తక్కువ మందిని చేశాడు. అంటే ఏంటి, ఆ జనాలు మాట్లాడుతున్న మాటలకి సౌలుకి ఏమనిపిస్తుంది, నొచ్చుకొని నన్ను తగ్గించి మాట్లాడుతున్నారు ఏంటి, నేను రాజును కదా, నన్ను కదా హెచ్చింపుగా మాట్లాడాలి వీళ్ళు అనే ఒక మాటకి తను కోపపడి ద్వేషం పెంచుకొని దావీదుని చంపేయాలనుకున్నాడు ఏకంగా. అంతేగాని దేవుడు తన పట్ల కార్యం చేస్తున్నాడని తను ఏమయ్యాడు, మర్చిపోయాడు, గుర్తించలేదు తను ఆ మాట. దేవుడే ఆ యొక్క యుద్ధాన్ని జరిగించాడన్న సంగతి తెలుసు. ఎప్పుడైతే ఈ ప్రజలు మాట్లాడారో తనకి బాధ కలిగించి తన కోపం పుట్టించి ఏం మాట్లాడుతున్నాడు, తిని ఏం సంపాదించుకోగలడు, నాకున్న ఈ రాజ్యాన్ని తీసుకోగలడు, అంతకు మించి ఏంటి అయినా కానీ తిని నాకు కోపం పుట్టించాడు కాబట్టి, నాలో కోపాన్ని రేగాడు కాబట్టి నేనేం చేయాలి, ఖచ్చితంగా చంపేయాలి, చంపేస్తే నేనే తరతరాలకు రాజుగా ఉండగలను అని చెప్పి తనని వెంటాడుతూ ఉంటే అప్పుడు దావీదు గారు అంటున్న మాట ఇది, ఎవరిని తరుముతున్నావయ్యా నువ్వు, ఇజ్రాయేల్ రాజా, ఒక చచ్చిన కుక్కనే కదా నువ్వు తరుముతుంది, ఒక మిల్లల్ని కదా నీ ముందు ఏ పాటి వాడని నేను. వాస్తవానికి చెప్పాలంటే దావీదు గొప్పవాడుగా ఉన్నాడు దేవుడికి, కానీ కేవలం సౌలు అభిషేకం పొందినవాడు గనుక తనకంతటి విలువనిచ్చి దావీదు మాట్లాడాడు. దావీదు అంత తగ్గించుకొని ఆ సమయంలో కూడా మౌనంగా ఉండటం వలన దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలని చేసి ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. తర్వాత మూడో వ్యక్తిని కొత్త నిబంధనలో చూపిద్దామని నేను ఆశపడుచున్నాను. అది మీరే ఒకసారి గ్రహించాలని నా కోరిక. మౌనంగా, ఇప్పుడు వీరిద్దరు వ్యక్తులు చూశారు, వీళ్ళేంటి న్యాయం మాట్లాడారా, మౌనంగా ఉన్నారు, మౌనంగా ఉండి ఆశీర్వాదం సంపాదించుకున్నారు వీళ్ళు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. వాళ్ళని చూసే ముందు మరొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము, 39వ అధ్యాయము. మనందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఆదికాండము 39వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఆమె తన భర్తతో నీ మాటలు చొప్పున చెప్పాను, నీవు మా యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అంటే యోసేపు గారి గురించి యజమానుడి భార్య యజమానుడితో చెప్తుంది. ఏమని, ఇదిగో నువ్వు తీసుకొచ్చావే ఒక హెబ్రీయుడిని, వాడు ఏం చేశాడో తెలుసా, నేను రూమ్లో ఉన్నప్పుడు తన యొక్క బట్టలను తీసి నన్ను ఎక్కిరిస్తున్నాడు నాతో సైనించమని అని మాటలన్నిటినీ చెప్తుంటే ఆ యజమానుడు ఎలా రియాక్ట్ అయ్యాడో మనకు నెక్స్ట్ వాక్యంలో కనిపిస్తుంది. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి, ఒక్క నిమిషం, ఆ ఇంటిని ఆశీర్వదించింది దేని ద్వారా, యోసేపు ద్వారా. అది యజమానుడికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు పాపం చేస్తాడా చేయడా అని ఒక్క నిమిషం ఆలోచించాడా యజమానుడు? ఏమీ ఆలోచించలేదు. యోసేపు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ భార్య ఎప్పుడైతే తన పట్ల యోసేపు పట్ల ఒక అవగాహన కలిగి ఉందో ఆ క్షణమే వెళ్ళి యజమానుడితో చెప్పకపోవడం తను చేసిన తప్పు. తను ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడల్లా తినేం చేసేవాడు, యజమానుడికి నేను తప్పు చేయను, ఆయన పట్ల నేను ఎంతో నమ్మకస్తుడిగా ఉంటాను, యెహోవా దేవుడు చూస్తున్నాడు అని చెప్పి బయటకు వచ్చేసాడు. కానీ ఆమె ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉందని తిని గ్రహించాడో వెంటనే యజమానుడితో చెప్తే ఏమైపోయేది, అక్కడితో ఆగిపోయేది. కానీ తను ఏం చెప్పడు, సైలెంట్గా ఏం కాదు నేను చెప్పాక వింటది అనుకుంటా ఉంటాడు. తర్వాత తిరిగి తన మీద యోసేపు మీద ఏం చేసింది, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పింది. ఈ యొక్క యజమానుడి నిమిషం కూడా ఆలోచించకుండా తనని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేస్తాడు. చెరసాల్లో వేసేసిన తర్వాత దేవుడు అప్పుడు అంటాడు, యోసేపు నేను నీకు తోడై ఉన్నాను,
నువ్వేంటి న్యాయం మాట్లాడలా, నేను చూస్తున్నానని సైలెంట్ గా ఉన్నావు, నేనే న్యాయం తీరుస్తానని నాకు చోటునిచ్చు. అందుకని చెప్పి దేవుడు అధికారులని, చెరసాల అధికారుల మనసును మార్చి వారి ద్వారా యోసేపును బయటికి తీసుకొస్తాడు. ఎవరు మనసును మార్చాడు దేవుడు? చెరసాల అధికారులను. కింద వాక్యంలో చూస్తే మనకు కనబడుతుంది, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకి ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. కేవలం తను మౌనంగా ఉన్నాడు, న్యాయం మాట్లాడు. మనం గమనిస్తే వెంటనే ఆయన కోప్పడ్డాడు, కోపముతో మండిపడి, అండ్ తర్వాత వెంటనే ఉంటది ఖైదీలతో బంధింపబడి చెరసాలలో వేయించేస్తాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీ పట్ల నేను ఏం చూపిస్తున్నాను, కనికరాన్ని చూపిస్తున్నాను, నువ్వేం దిగులు పడదు, నిన్ను నేను బయటికి రప్పిస్తానని దేవుడికి న్యాయం జరిగించడానికి చోటునిచ్చాడు. గొప్ప ఆశీర్వాదంతో పొందుకున్నాడు యోసేపు. తర్వాత కొత్త నిబంధనలో ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తిని మీరు ఈజీగా చెప్తారంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ ఆయన సైలెంట్గా ఉన్నారు? న్యాయం మాట్లాడకుండా ఆయన కూడా మౌనంగా ఉండి మేలు చేశాడు. ఎక్కడో మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా?